ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఫైబ్రాయిడ్స్ ఏమన్నా వంశపారంపర్యంగా వస్తాయా? ఈ ఫైబ్రాయిడ్స్‌లో సింప్టమ్స్ ఎలా ఉంటాయి? దీన్ని ఫర్టిలిటీ రిలేటెడ్‌గా మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఫైబ్రాయిడ్స్‌ని ఎలా డయాగ్నోస్ చేసుకుంటాము? ఎలా ట్రీట్ చేసుకుంటాము? ఖచ్చితంగా ఫైబ్రాయిడ్ ఉంటే డెఫినెట్‌గా సర్జరీ అవసరం పడుతుందా? ఫైబ్రాయిడ్స్ తోటి ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే డెఫినెట్‌గా ఏమైనా అబార్షన్స్‌కి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందా? అని చాలా పేషెంట్స్ కంగారు పడుతుంటారు. సో, ఇలాంటి టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్‌గా ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి గడ్డ అని చెప్తారు. కాకపోతే గడ్డ అని చెప్పంగానే ప్రతి పేషెంట్ కంగారు పడతారు. అమ్మో! క్యాన్సర్ ఏమన్నా ఉందేమో అని. కానీ ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ అయ్యేదానికి రిస్క్ చాలా 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 తక్కువగా ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి అంత తొందరగా పెరిగే గడ్డలు కూడా కాదండి. సో, సంవత్సరానికి 1 సెంటీమీటర్ లాగా చాలా స్లోగా పెరుగుతుంటాయి. రిస్క్ ఆఫ్ క్యాన్సర్ చాలా తక్కువగా ఉంటుంది. లెస్ థాన్ 1%. సో, ఫైబ్రాయిడ్స్ అనంగానే కంగారు పడకండి. చాలా మందికి తెలియకుండానే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. ఇలాంటి ఫైబ్రాయిడ్స్ తోటి తెలియకుండానే ప్రెగ్నెన్సీస్ వచ్చి పిల్లలు పుట్టి చాలా మందికి డయాగ్నోసిస్ చాలా లేట్‌గా 40 ఇయర్స్, 30 ఇయర్స్ ఎండింగ్‌లో జరుగుతుండొచ్చు. ఆ లోపల వాళ్ళు పెళ్ళయ్యి పిల్లలుండి అన్నీ కూడా అయిపోయి ఉంటది. సో, చాలా మటికి ఫైబ్రాయిడ్స్ డయాగ్నోస్డ్‌గా వెళ్ళిపోతాయి. కొంతమందికి ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ చాలా హెవీగా గడ్డల్లాగా అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు హెవీగా పెయిన్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. కొంతమందికి ఈ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దవిగా ఉన్నప్పుడు ముందున్న యూరినరీ బ్యాగ్ మీదన, వెనకాలన్న మోషన్ బ్యాగ్ మీదన ప్రెషర్ ఎఫెక్ట్స్ వల్ల యూరిన్ వెళ్ళడంలో ప్రాబ్లమ్ ఉండడము, కొందరికి మోషన్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్ ఉండడము జరిగేదానికి స్కోప్ ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్‌కి ఫర్టిలిటీకి ఎటువంటి సంబంధం ఉంది అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకవేళ ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచి లోపల భాగం పొరలలో బేబీ అతికే చోట ఉంటే ఇది బేబీని అతకనివ్వకుండా చేస్తుంది. సో, ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల మనకి ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇబ్బంది అవుతుంది. కొంతమందికి ఈ ఫైబ్రాయిడ్స్ గర్భసంచి మజిల్ లేయర్‌లో ఉన్నప్పుడు ఈ ట్యూబ్స్ ఏమన్నా మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ స్పెర్మ్ ట్యూబ్‌లోకి వెళ్ళకుండా ఎగ్ తోటి ఉండేదానికి అడ్డులాగా ఉంటుంది. కొంతమందికి ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భసంచిలో వేవ్స్ కదలికలు అనేవి డిఫరెంట్‌గా ఉన్నప్పుడు ఈ స్పెర్మ్స్ ఇక్కడ గర్భసంచి ముఖద్వారం దగ్గర రిలీజ్ అయిన స్పెర్మ్స్ పైదాకా వెళ్ళి ఎగ్‌ని కలిసేదానికి ఈ వేవ్స్ వల్ల ఈ స్పెర్మ్ అసెంట్‌కి ఇబ్బంది అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటది. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా రికరెంట్‌గా అబార్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇవి డిఫరెంట్ సింప్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ఫర్టిలిటీ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనే దానికి రీజన్స్. సో, ఈ ఫైబ్రాయిడ్స్ మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? యూజువల్‌గా ఈ సింప్టమ్స్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, పెయిన్ ఉండడము, ప్రెషర్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు, మనకి కొంతమందికి చాలా పెద్దగా ఉన్నప్పుడు టచ్ చేసినప్పుడు గడ్డలాగా ఫీల్ అవ్వడము, ఇలా కొంతమందికి డయాగ్నోస్ అవుతుంది. చాలా మందికి ఫైబ్రాయిడ్స్ జనరల్‌గా ఫర్టిలిటీ కోసం స్కాన్స్ చేస్తున్నప్పుడు లేకపోతే వేరే దానికోసం స్కాన్ చేసినప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి బయటపడుతుంటాయి. సో, ఫైబ్రాయిడ్ అనంగానే కంగారు పడాలా? ఏ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్‌కి మనం కంగారు పడాలి అన్న దాని గురించి చూద్దాం. ఫైబ్రాయిడ్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి గర్భసంచి మొత్తం లోపల భాగంలో ఉండడం, ఒకటి గర్భసంచి బయట భాగంలో ఉండడం, ఒకటి గర్భసంచి పొరల్లో ఉండడం. సో, ఇవి 3 రకాల ఫైబ్రాయిడ్స్. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ గర్భసంచి బయట భాగంలో ఉన్నాయి అంటే ఇవి జనరల్‌గా మనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేయవు. అన్లెస్ ఇది చాలా పెద్దగా ఉండి యూరినరీ మూత్రం సంచి మీద, మోషన్ సంచి మీద ప్రెషర్ ఎఫెక్ట్ పడినప్పుడు మాత్రమే దీనివల్ల మనకి ప్రాబ్లమ్ ఉంటది. లేకపోతే యూజువల్‌గా ఇలాంటి ఫైబ్రాయిడ్స్ మనకేమీ ప్రాబ్లమ్ క్రియేట్ చేయవు. చాలా మటికి గర్భసంచి లోపల ఉన్న టైప్ 4 ఫైబ్రాయిడ్స్ అంటాం. సో, ఇలాంటి ఫైబ్రాయిడ్స్ కూడా జనరల్‌గా మనల్ని అంత ఇబ్బంది పెట్టవు. అన్లెస్ ఫైబ్రాయిడ్స్ పెద్దవిగా ఉన్నాయి, మోర్ దెన్ 2 ఉన్నాయి, 4 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఇలాంటి ఫైబ్రాయిడ్స్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. లేదు 1, 2 ఉన్నాయి, చిన్నవిగా ఉన్నాయి, బేబీ అతికే చోటకి దూరంగా ఉన్నాయి అంటే వీటి వల్ల యూజువల్‌గా మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కాకపోతే కొన్ని ఫైబ్రాయిడ్స్ బేబీ అతికే చోటకి దగ్గరగా ఉండడము, బేబీ అతికే చోట లోపల మొత్తం గర్భసంచి లోపల భాగంలో ఉండడం. సో, ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఎంత చిన్నవిగా ఉన్నా, ఎంత తక్కువగా అంటే ఒకటి ఉన్నా కూడా డెఫినెట్‌గా సర్జరీ చేసి రిమూవ్ చేయాల్సింది ఉంటది. సో, సర్జరీ చేసి రిమూవ్ చేయాల్సింది ప్రతి ఫైబ్రాయిడ్‌కి ఉంటుందా?
ప్రతి ఫైబ్రాయిడ్ని తీసేసుకుంటే బెటర్ కదా, ఇలా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అబార్షన్స్కి రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది అని మీరే చెప్తున్నారు కదా మేడం, మరి ప్రతి ఫైబ్రాయిడ్ని సర్జరీ చేసి తీసేయచ్చు కదా అనేసి చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. ఒకవేళ ప్రతి మనం సర్జరీ చేసి తీయాలి అని అంటే యూజువల్గా మనకి గర్భసంచిలో ఇలా కట్ చేసి ఈ ఫైబ్రాయిడ్ని తీసేసి ఇక్కడ మళ్ళీ స్టిచ్ చేసి, ఈ గర్భసంచిని కట్ చేసి తీసేసి ఇక్కడ స్టిచ్ వేయాల్సింది ఉంటుంది. కాకపోతే ఒకవేళ ఇలా స్టిచ్ చేసినప్పుడు ఒకవేళ యూజువల్గా ప్రెగ్నెన్సీ వస్తే నాన్ ప్రెగ్నెంట్ యూట్రస్ ఇంత చిన్నగా 6 సెంటీమీటర్స్ అంతా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఈ యూట్రస్ అనేది స్ట్రెచ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 3 kg బేబీని అకామిడేట్ చేసే అంత సాగాల్సింది ఉంటుంది. సో ఇలా సాగేటప్పుడు ఈ స్టిచెస్ అనేవి వీక్ అయిపోయి విచ్చుకుపోతే ఈ గర్భసంచి మొత్తం పగిలిపోయి బేబీస్ బయటకు వచ్చి తల్లి ప్రాణానికి ప్రమాదం అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క ఫైబ్రాయిడ్ని అందుకనే సర్జరీ చేసి తీయాలి అని అనుకోము. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్నాయి, లెస్ దెన్ 2 ఉన్నాయి, 3 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ ఇలాంటి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ యూజువల్గా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ ఇంజెక్షన్స్ వల్ల ఒంట్లో హార్మోన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో ఇలా హార్మోన్స్ తగ్గించడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ సైజ్ కొంచెం అంతా చిన్నవిగా అయ్యి మనకి ప్రెగ్నెన్సీ వస్తే కాంప్లికేషన్స్ తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఫైబ్రాయిడ్స్ చాలా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి అంటే డెఫినెట్గా వాటిని తీయాల్సింది ఉంటుంది. సో ఇలా తీసినప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఎంత గ్యాప్ ఇవ్వాలి అని అడుగుతుంటారు. యూజువల్గా ఫైబ్రాయిడ్ సర్జరీ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు మినిమం 4 to 6 months ఈ కుట్లన్నీ మానేదాకా మనం కొంత టైం గ్యాప్ అనేది ఇవ్వాల్సింది ఉంటుంది. లేదు ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్ మీద ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే జనరల్గా పేషెంట్స్ కంగారు పడుతుంటారు, అబార్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయా అని. ఎస్ అండి, మిగతా పేషెంట్స్ తోటి కంపేర్ చేస్తే డెఫినెట్గా కొంత రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి అవుతుందని కాదు. సో కంగారు పడకండి, మీ డాక్టర్ మీకు సర్జరీ చేయాలా, ఇంజెక్షన్స్ ఇచ్చి కంట్రోల్ చేయాలా అన్నది అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ వే చేసుకొని మీకు ఒక సజెషన్ ఇస్తారు అండ్ డెఫినెట్లీ డూ ఫాలో ఇట్. సో ఇదండి ఫైబ్రాయిడ్స్ ఎవరికి వస్తుంది, రిస్క్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఎలా డయాగ్నోస్ చేస్తాము, ఎలా ట్రీట్ చేస్తాము అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్.